MBBS in just 16 lakhs. Kyrgyzstan, Central America, Russia, Georgia. Orbit Global Education. ఇండస్ట్రీలో నేను ఒక 3-4 ఇయర్స్ అంటే ఒక హీరోయిన్గా సక్సెస్ అవ్వగానే, నాట్ వెరీ బిగ్ హీరోయిన్, సూపర్ డూపర్ అసలు సెన్సేషన్, సూపర్ స్టార్. ఒక టైంలో నేను కూడా సూపర్ స్టార్, విజయశాంతి రాకముందు. ఆఫ్ కోర్స్ ఇన్స్పైట్ ఆఫ్ శ్రీదేవి జయప్రద ఉన్నప్పుడు కూడా మన సితారా మ్యాగజైన్ వాళ్ళు ఇది పెట్టినప్పుడు 3 సార్లు నేనే సూపర్ స్టార్ అయ్యాను, బికాస్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ అప్పుడు. సో తెలుగు ప్రేక్షకులు వాళ్ళు ఎప్పుడు ఫ్యాన్స్ ఒక గ్లామరు, ఒక అందమే కాదు, నటన అన్నది ఇంపార్టెన్స్ అన్నది ఎంత ఇంపార్టెంట్ అన్నది అప్పుడు నన్ను సూపర్ స్టార్గా ఎన్నుకోవడంలో ప్రూవ్ చేశారు. అవును. సో నేను అవన్నీ అవ్వకముందే ఒక హీరోయిన్గా ఇది అయ్యేసరికి ఐ సెడ్ ఐ కెన్ నాట్ వర్క్, ఐ హ్యావ్ టు 6 o'clock తర్వాత పనిచేసేదాన్ని కాదు. మేబీ బికాస్ ఎక్కువ సోహన్ బాబు గారితో కూడా యాక్ట్ చేయడం వల్ల ఆ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉండొచ్చు, బికాజ్ ఈ నెవర్ లైక్స్ టు వర్క్ ఆఫ్టర్ 6. సో నేను చాలా ఇదిగా మా గురుగారు ఇంత గ్రేట్ దాసి నారాయణరావు గారి దగ్గరే ఒక స్టేజ్లో ఐ డోంట్ వాంట్ టు వర్క్ ఆఫ్టర్ 6 o'clock ఆయన డైరెక్ట్గా చెప్పు ఆరుతారు, ఆయన తిడతాడు డెఫినెట్ తెలుసు, అయినా అక్కడ కూడా 6 తర్వాత చేయలేదు. అందరూ ఈక్వలే. అప్పుడు నాకు ఇష్టం లేదు 6 తర్వాత చేస్తే, నాకు సినిమాలే యాక్ట్ చేయడం ఇష్టం లేదు. 6 తర్వాత ఏం చేయాలని ఏం లేదు, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మేకప్ తీసేసి అక్కడ నాకు వంటనో లేకపోతే సినిమాకి వెళ్ళిపోవడం, అంటే ఆ ఏజ్లో అప్పటికి ఇంకా పెళ్ళి అవ్వలేదు. సో ఆ ఎంగేజ్ ఐ వాంట్ టు లివ్, ఐ వాంట్ టు బీ మై సెల్ఫ్, ఐ వాంట్ టు బీ విత్ మై ఫ్రెండ్స్. అండ్ దట్ ఈస్ వితౌట్ మేకప్. మా ఇంట్లో చాలా ఏళ్ల దాకా నా షీల్డ్స్ అన్ని పెట్టేదాన్ని కాదు. ఇంటికి వస్తే సినిమా ఇదిగా అదేంటిది అన్న అంటే మామూలుగా ఉండాలని, బికాజ్ ఎవ్రీ టైమ్ ఇవన్నీ సరికి ఏదో సమ్ కైండ్ ఆఫ్ తెలియని ఒక టెన్షన్, ప్రెషర్ వస్తుంది. సో అట్లా నేను ఉండేదన్నమాట. సో 6 o'clock అనేది మానేశాను. ఎప్పుడు పెళ్ళయిందో, పెళ్ళి అవ్వగానే అవుట్డోర్లు, పిల్లలు పుట్టగానే అవుట్డోర్ మానేశాను. దట్స్ వాట్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఐ డిడ్ శతమానం భవతి. సో ఇదన్నీ నకరాలు కాదు. దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు లివ్. ఐ వాంట్ టు లీడ్ అ నార్మల్ లైఫ్. ఐ వాంట్ టు గో టు మాల్, ఐ వాంట్ టు గో టు బ్యూటీ పార్లర్. ఫస్ట్ నుంచే పెద్ద ఎక్కువ ఉండేది కాదు, నాకు భయం ఎక్కువ బ్యూటీ అంటే. ఒకప్పుడు మేము ఎక్కువ బ్యూటీ పార్లర్ వెళ్ళేది హీరోయిన్గా ఉన్నప్పుడు టు రిమూవ్ ద ట్యాన్, బికాస్ ఎక్కువ అవుట్డోర్లు ఉండేది. దాని తర్వాత నాకు కర్లీ హెయిర్ ఉండేది. స్ట్రైట్నింగ్ క్రీమ్స్ వచ్చిన తర్వాత 70s స్ట్రైట్నింగ్, మన వాళ్ళు ఇప్పుడు అనుకుంటారు ఏదో స్ట్రైట్నింగ్ క్రీమ్, 70s అంటే ఎర్లీ 80s స్ట్రైట్నింగ్ క్రీమ్స్ వచ్చింది, హెయిర్ స్ట్రైట్నింగ్ ఇలాంటివి ఉండేది. కానీ పెద్ద పెద్ద ఫేషియల్స్ కానీ అవి అన్నది ఎప్పుడు అది. కానీ ఇప్పుడు కూడా ఐ డోంట్ వాంట్ టు గో త్రూ అండర్ అ నైఫ్ ఆర్ లేజర్ ఆర్ ఎనీథింగ్. ఐ జస్ట్ వాంట్ టు ఏజ్ గ్రేస్ఫుల్లీ అంతే. సో అందువల్ల ఐ వాంట్ టు లీడ్ అ డిఫరెంట్. అది ఐఎమ్ వన్ పర్సన్ హూ కెన్ సీ మీ ఇన్ మాల్స్, యూ కెన్ సీ మీ ఇన్ ఫిష్ మార్కెట్. యా, ఫిష్ నేను కొంటేనే నేను తింటాను. ఇఫ్ సంబడి బైస్ ఐ డోంట్ ఈట్. బట్ ఐ డోంట్. 6,000 నియోగుల అమ్మాయి మరి ఫిష్ తింటుందా? 6,000 నియోగుల అమ్మాయి అంటే సగమే కదా. సగమే, ఓకే. అమ్మ సైడ్ నుంచి కదా? అమ్మ సైడ్ నుంచి. సో ఫాదర్ సైడ్ నుంచి అన్నీ మీరు పక్కా నాన్ వెజిటేరియన్, పక్కా ప్యూర్లీ నాన్ వెజిటేరియన్. సో అది కూడా సముద్రం దగ్గర ఉండేవాళ్ళం కాబట్టి ఎప్పుడు అటు నుంచి చేపలు వాసన అలా పుట్టి పెరిగావు. ప్యూర్లీ నాన్ వెజిటేరియన్. సో అది అన్నీ నేనే తీసుకోవాలి. సో ఐ వాంట్ టు లీడ్ వెరీ నార్మల్ లైఫ్. బట్ అది ఆ నార్మల్ లైఫ్ కానీ, డౌన్ టు ఎర్త్ పర్సన్ కానీ, దట్ ఇఫ్ యూ డోంట్ బిహేవ్, ఇఫ్ యూ గో టు నార్మల్గా మామూలుగా ఉండాలి అంటే సినిమా ఇండస్ట్రీ పనికిరాదు. అవును, టెక్ ఉండాలి, పవర్ ఉండాలి, గేర్ ఉండాలి, హీరోయిన్ ఎయిర్స్ ఉండాలి. అవును, మీ చుట్టూ ఉండే వాళ్ళకు ఉండేది కదా, న్యాచురల్లీ కొంచెమైనా ఉండేది కదా. వాళ్ళు ఉండేదో పెద్దగా పట్టించుకోవడం వాళ్ళం కాదు. బట్ మేము అలా కూడా మేము కూడా ఉండాలి. లేకపోతే ఏంటంటే ఆ రోజుల్లోనే హిందీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళకి ఏదో తెలుగు సినిమా చేస్తే వాళ్ళకేమో 5 star హోటల్ ఇస్తారు, కిరీటాలు. మేము ఆల్రెడీ పెద్ద టాప్ హీరోయిన్ అప్పుడే, మాకు 5 star ఇవ్వరా అని చెప్పి ఐ వాజ్ భలే కోపం వచ్చేది మా వాళ్ళకి ఇచ్చినప్పుడు మాకు 5 star ఇవ్వాలి, మేము మాత్రం తక్కువ ఏంటని చెప్పి 5 star హోటల్ కావాలి అని అడిగిన హీరోయిన్స్లో అంటే నేను సీనియర్ కాబట్టి అప్పటికి నేను ఒకదాన్ని. ఎందుకు అందరినీ ఈక్వల్గా తెలుగు మాట్లాడితే వాళ్ళకి 3 star హోటల్, హిందీ మాట్లాడితే వాళ్ళకి 5 star హోటల్ అని అడిగేది.
సో ఐ యూస్ టు పుట్ మై పురుగుంటి పుల్లకూర రుచని ఏంటో మనవాళ్ళు అట్లా. సో హీరోయిన్ ఎయిర్స్ ఎప్పుడు లేవు, ఇప్పుడు లేవు. లేదు కొన్ని ఎక్కడ డిమాండ్ చేయాలో అక్కడ ఐ యూస్ టు పుట్ మై ఫుడ్ డౌన్, అదర్వైజ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు సర్వైవ్. మరీ ఎక్కువ హంబుల్గా చాలా అట్లా అంటే నీతి అంటే ఇక్కడ నడవదు. సో వీ హ్యావ్ టు బీ స్ట్రిక్ట్, లేకపోతే తొక్కేయడమేమన్నా. అందుకని మన ప్రతిసారి అని అంటూ ఉండాలి. మీ వారు మీ గురించి పాజిటివ్గా ఉండరా? ఇంత అందమైన నా భార్య ఇప్పుడు ఎలాగా అసలు ఐ వాంట్ టు ప్రొటెక్ట్ హర్, చెరిష్ హర్, కోహినూర్ వజ్రం అని అనుకోరా? అంత పెద్ద డైలాగ్ పొసెసివ్గా జస్ట్ బి మోర్ లైక్ ఫ్రెండ్స్ అంతే. ఐ డోంట్ థింక్ వెరీ ఇట్ విల్ నాట్ వర్క్ అవుట్ ఇఫ్ యూ బీ పొసెసివ్ అండ్ ఆల్. దట్ ఈస్ యూ వాంట్ నో ఇట్ డజంట్ వర్క్ అట్. మనం ఉన్నది మాట్లాడుకోవాలి. ఎప్పుడు సినిమా అంటే పొసెసివ్నెస్ ఉంటే మనం అది అనుమానాలు పొసెసివ్నెస్ ఉంటే పనికిరాదు. క్రికెట్లో ఉన్నా పనికిరాదు. ఇప్పుడు అసలు జనరేషన్కే పనికిరాదు. ఇప్పుడు మా సినిమా, క్రికెట్, స్పోర్ట్స్ అవన్నీ పక్కన పెట్టండి, లైమ్ లైట్లో ఉండే ఫిగర్స్ అన్ని పక్కన పెట్టేసినా కూడా మామూలు డే టు డే ఇప్పుడు ఉన్న కామన్ మ్యాన్లో ఈ అనుమానం ఉన్నా పొసెసివ్నెస్ ఉన్నా వీ కెనాట్